గాంధీ గారు వస్తారు. గాంధీ గారు ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన 4వ తరగతి చదువుకున్న ఈ బంగారమ్మ మున్సిపల్ స్కూల్లో మనం అక్కడ విగ్రహం ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆ విగ్రహానికి ఈ రోజు మనం గార్లెండ్ వేస్తూ ఆయన యొక్క మరి అల్లూరి సీతారామరాజు అంటే స్వతంత్ర సమరోద్యమంలో అనేక రకాల సేవలు చేసి బ్రిటిష్ వాళ్ళని గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అయినా ఆయన గురించి మనకి భారతదేశం మొత్తం మీదే ఒక చరిత్ర పుటంగా ఉన్న సందర్భం ఉంది. ఈరోజు మరి తెల్లదొరలను ఎదిరించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారు జయంతి 128వ జయంతి ఇవాళ దేశ విదేశాల్లో కూడా జరుపుకుంటున్నాం. ఇవాళ ఆంధ్ర అటు తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మరి ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్న 4వ తరగతి చదువుకున్న ఈ స్కూల్లో ఇవాళ ఈ కార్యక్రమం మేము తప్పకుండా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతులు చేస్తూనే ఉన్నాం. కనుక ఇలాంటి అవకాశం మీరందరూ కూడా మాకివ్వడమే కాకుండా మీరు కూడా పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దీన్ని ఈ యొక్క స్కూల్ లో పనిచేస్తున్న ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు 4వ తరగతిని ఇక్కడ చదువుకున్నాడు. వారు ఇక్కడే స్వతంత్ర సమరోద్యమంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని అలగదొక్కుతున్నారు అనే విషయం కూడా ఈ స్కూల్ నుంచే తెలుసుకున్నాడు ఆయన. వారి నాన్నగారు ఫోటోగ్రాఫర్. వాళ్ళ నాన్నగారును ఈయన అలా గోదావరి గట్టు మీద నడుస్తున్నప్పుడు అప్పుడు గుర్రాల్ని మేపేవాళ్ళు ఆ గోదావరి గట్టుని ఎవరు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ఈ సీతారామరాజు ఈ బుల్లి సీతారామరాజు అప్పుడు అడిగాడు, ఏంటి అన్నాళ్ళు ఎవరు ఏంటి అసలు ఆ డ్రెస్ ఏంటి వ్యవహారం ఏంటంటే, ఒరే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళరా మనల్ని అనగదొక్కడానికి ఇక్కడికి వచ్చారా అంటే అంటే మరి చాలా దారుణం కదా నాన్న అంటే, అవును వీళ్ళు ఎప్పుడు పోతారో అర్థం కాదురా మనకి, వీళ్ళని ఎలాగైనా ఈ భారతదేశం నుంచి పారదోలాలి అని చెప్పి ఆ రోజు ఆ కొడుకుకి ఆ తండ్రి చెప్పిన నేపథ్యంలో ఆ రోజు ఆయన మైండ్ లో సెట్ చేసుకున్నాడు, వీళ్ళని ఎలాగైనా పారదోలాలి అని చెప్పి ఒక వ్యూహ ప్రకారంగా ఇక్కడి నుంచి తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి 5th క్లాస్ మాత్రం కాకినాడలో చదివాడు ఈయన. ఆ తర్వాత కాలంలో మన మన్యం వీరుడిగా పేరు పొందడం, అంత గొప్ప వ్యక్తికి మన భారతదేశమే ఒక ఖ్యాతిని సమర్పించిన వ్యవహారం. ఆ స్కూల్లో మీరందరూ పనిచేయడం చాలా ఖ్యాతి పొంది మీ గుండెలో ఉబ్బిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మాస్టర్ రెండు మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు వాళ్ళ ఘనంగా నిర్వహించబడ్డాయి. మన అందరికీ ఆదర్శప్రియుడుగా ఏ విషయాలైనా సాధించాలని ముందుకు వచ్చిన ఒక వ్యక్తి జయంతి ఈరోజు మన దేశిరెడ్డి బలరాం నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. పిల్లలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు ఈరోజు ఈ స్కూల్లో, అంటే ఇది మనవాళ్ళ స్కూలే, మా వాళ్ళ స్కూలే, ఈ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ప్రధానంగా ఈ విగ్రహం పెట్టడం కానీ ఈ విగ్రహంలో పాల్గొనడం కానీ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున బాగా కష్టపడింది మన రవిప్రకాష్. వారిని రెండు మాటలు. మనకు స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే చదువుకున్నారు. వారు తండ్రి గారు డీలక్స్ సెంటర్ లో ఫోటో స్టూడియో ఉండేది. ఆయన తండ్రి గారు కూడా ఇక్కడే చనిపోవడం జరిగింది. దానికి జ్ఞాపకార్థం మనకు స్వతంత్రం వచ్చిన 50 ఏళ్ళు పూర్తయిన 1997లో ఈ విగ్రహ స్థాపన ఇక్కడ జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.